విందామా? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. మత్తయి 7:15. ఎవరైనా అపోస్తల కార్యము 20:28 నుంచి 29 చదవండి. ఇంకొకరు మత్తయి 10:16 మూడుని చదవండి. మత్తయి 7:17. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చదవండి మా అపోస్తల కార్యం 20:28-29. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీవే ప్రవేశించుటని నాకు తెలియను. చాలండి. మత్తయి 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ మూడిట్లో మనకు కనిపించే ఒక పదం ఏంటిది? తోడేళ్ళు. ఈ మూడిట్లో మనకు తోడేళ్ళు కనిపిస్తాం. సో ఈరోజు మనం దేని గురించి మనం నేర్చుకుందామంటే ఈ తోడేళ్ళ గురించి నేర్చుకున్నాం. తోడేళ్ళు నిజంగా తోడేళ్ళు కాదు, బైబిల్. తోడేళ్ళు ఎవరనంట 15వ వచనం అంటున్నాడు, అబద్ధ బోధకులు. ఈ రోజులలో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మొదటి యోహాను 4:1 చదవండి. మొదటి యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. చాలండి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు. ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాటని? ఎప్పుడు రాస్తుందంటే యేసు ప్రభు చనిపోయి లేచిపోయిన తర్వాత దగ్గర 90వ శతాబ్దంలో రాస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? దగ్గర 2000 సంవత్సరములు. 2000 సంవత్సరాలు. అప్పుడే ఏమన్నాడు? అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరాలంటే ఇప్పుడు ఎంతమంది ఉండాలండి అబద్ధ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు ఎంతమంది ఉండాలి ఇప్పుడు? చాలా మంది. అయితే ఈ అబద్ధ ప్రవక్తలు ఏ విధముగా అంటే వాళ్ళు వచ్చేది ఎట్లా వస్తారంట? వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తారు. మనకు వాళ్ళు ఏర్పడరు. మనకు అర్థం కాదు వీళ్ళు నిజమైన దేవుని బోధకుడా, అబద్ధమైన దేవుని బోధకుడా. ప్రవక్త చెప్పేవారు, దేవుని మాటలు చెప్పేవారు, అబద్ధమైన బోధకులు తో మనం జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండొచ్చు? ఏ విధముగా తెలుసుకోవచ్చు వాళ్ళ అబద్ధ బోధకులని? మనము తెలుసుకోవడానికి వీలు కాదు. మనం జాగ్రత్తగా, అది ఎట్లుంటుందంటే ఒక సన్న గీతలాగా, ఒక ఏంటిమా ఈ ఫ్రంట్కి ఉంది కదా, సన్నని గీతలాగా వారి యొక్క బోధనలు, వారి ప్రవర్తనలు మనకు అర్థం కాదు. మనం చూస్తే అదే వీళ్ళు మా పాస్టర్ కంటే మంచి భక్తి పరులు అనిపిస్తుంది మనకి. వాళ్ళు నీకు ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే 16వ వచనంలో అంటాడు, 7:16 ఎందుకంటే కూడా వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఏ విధంగా తెలుసుకోవచ్చు అంట? వారి ఫలములు, వారి పనులను బట్టి మీరు వారిని తెలుసుకుందరు. వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తారంట. మనల్ని ఏమారుస్తారు. ఏ విధంగా ఏమారుస్తారు? వారు దయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను బాగు చేస్తారు. కింద అంటాడు ఇక్కడ 21లో ప్రభువా ప్రభువా అని
చేయుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. తర్వాత వాళ్ళంటారు ఏమని 22లో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ఏం చెప్పలే, వాక్యం చెప్పలేదా, నీ పేరున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ పేరున అద్భుత కార్యములు చేయలేదా. అప్పుడు అంటాడంట, మీరెవరో నేను ఎరగను, మా వినండి, అబద్ధ బోధకులు ఏం చేస్తారు, వాళ్ళు యేసు పేరులోనే వస్తారు. అది మనం ఏ విధముగా వాళ్ళని తెలుసుకోవచ్చు అంటే వారి యొక్క బిహేవియర్ అంటే వారి ప్రవర్తనను బట్టి మనం తెలుసుకోవచ్చు. వారి యొక్క ప్రవర్తన వాక్యానుసారముగా ఉందా లేదా, వారి యొక్క బోధ వాక్యానుసారముగా ఉందా లేదా. అందుకే మనం చూస్తాం, తీసే పనిలేదు కానీ తిమోతిలో అంటాడు, అంత్య దినాలలో అపాయకరమైన కాలం వచ్చును, మనుషులు ఇక్కడ ఏంది దయ్యముల బోధ ఏమొస్తుందమ్మా, దయ్యముల బోధ. ఏమనిపిస్తుంది, దేవుని బోధ అనిపిస్తుంది, కానీ ఉండేది ఏం బోధ, దయ్యం బోధ. తర్వాత దురద చెవులు కలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. కల్పనా కథలు, వీళ్ళు కల్పనా కథలు చెప్తారు. వీళ్ళ వాక్యంలో పస ఉండదు, వాక్యం ఉండదు. ఏ విధంగా గుర్తుపడడం వల్లని వారి యొక్క ప్రవర్తనను బట్టి గుర్తించవచ్చు. తర్వాత వారి యొక్క వాక్యోపదేశమును బట్టి గుర్తించవచ్చు. తర్వాత వారి యొక్క పరిచర్య, వారి సేవా విధానమును బట్టి మనం వాటిని గుర్తించవచ్చు. ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, వాక్యానికి లోబడి సేవ చేస్తున్నారా, వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు సేవ చేస్తున్నారా. కాబట్టి ఏమంటున్నాడు, అనేకమైన అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు. వీరెవరంటమా, వీరు క్రూరమైన తోడేలు ఉందా, క్రూరమైన తోడేలు. మన తోడేళ్ళ గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, తోడేళ్ళు ఎలాంటివి తెలుసా, తోడేళ్ళు ఏదైనా వేటకు పోయినప్పుడు బలమైన వాటి మీద వేటకు పోవు. ఎలాంటి వాటి మీద వేటపోతాయి అంటే, ఇది చిక్కేసుకుంటుందిరా అని దానికి తెలిస్తే వేటకపోదు. చిక్కదు అని అంటే దానికి వేటకపోదు. ఏం చేస్తుందమ్మా, ఎదురుగా ఉన్న ఆ యొక్క ప్రాణి దీనికంటే శక్తికి తక్కువగా ఉండాలి. దాని టాక్టిక్స్, దాని తెలివి. అందుకే ఏమంటారు, జిత్తులో మారి నక్క అంటారా, సంథింగ్ ఏమంటారు కదా, నక్క తెలివి. సో నక్క చాలా తెలివై ఉంది కదా. సో తర్వాత నక్క ఒకవేళ బలమైన వాటిని వేటాడాలి అని అంటే ఏం చూస్తుంది తెలుసా, అది ఉచ్చులో పడిందని తెలిస్తే, అంటే తప్పించుకోలేదు అని తెలిస్తే మాత్రమే బలమైన దాని మీద పడుతుంది. ఇంకొకటి, గొర్రెలను ఒకవేళ తోడేలు టార్గెట్ చేస్తే అవి ఏం చేస్తాయంటే ఒక్కటిగా పోదు, గుంపుగా పోతాయి. గుంపుగా అవి ఆట ఆడతాయి, గుంపుగా తరుముతాయి. గుంపుగా తరిమి ఆ గుంపులో నుంచి ఏదైనా ఒకటి రెండింటిని వేరు చేస్తాయి. వేరు చేసి దాని యొక్క ఆ గొర్రె యొక్క ఏంటి మనస్సుని డైవర్ట్ చేస్తాయి. ఇక్కడ వస్తుంది ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది. రాగానే ఇది డైవర్ట్ అయ్యి అటువైపు ఇక్కడ వచ్చి పడుకుంటుంది. అంటే చాలా తెలివిగలరు. ఏంటివి, తోడేళ్ళు చాలా తెలివిగలరు. అయితే వీళ్ళు తోడేళ్ళు అని అంటారు, కానీ ఎట్లా వస్తారంటమా, గొర్రె చర్మము వేసుకొని. గొర్రెలు ఎవరు, బైబిల్ ప్రకారంగా, బైబిల్ ప్రకారం గొర్రెలు ఎవరు, యేసు మనల్ని గొర్రెలతో పోల్చాడు కదా. నేను మంచి కాపరిని అంటాడు, మీరు నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. గొర్రెలు ఎవరి దగ్గరికి వస్తారు వీళ్ళు, ఈ తోడేళ్ళు, ఈ యొక్క గొర్రె చర్మం వేసుకున్న ఈ తోడేళ్ళు అన్న అబద్ధ బోధకులు ఎవరి దగ్గరికి వస్తారంటమా, ఎవరి దగ్గరికి వస్తారంట, వీళ్ళు లోకంలోనికి పోరు, ప్రభువుని నమ్మని వారి దగ్గరికి పోరు. వీళ్ళు పోయేది ఎవరి దగ్గరికంట, ఏమంటున్నాడు ఇక్కడ, వారు మీ యొద్దకు వత్తురు. ఎవరి దగ్గరకు వస్తున్నారట, మీ యొద్దకు వత్తురు.
మీ యొద్దకు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి మా గొర్రెల దగ్గరికి వస్తారు. గొర్రెలు ఎవరు? మనం. వాళ్ళు ప్రభువుని నమ్మని వారి దగ్గరికి పోరు, వారు ప్రభువుని నమ్మిన నీ దగ్గరికే వస్తారు. నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? నీ ఒకవేళ వాక్యంలో బలహీనమైతే నేనేం చేస్తారు? ఏం చేస్తారమ్మా? నిన్ను బోల్తా కొట్టిస్తారు వాక్యంలో బలహీనమైతే. వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వస్తారు? వాళ్ళు గొర్రె చర్మం లోపల తోడేలు అమాయకంగా ఉంటుంది. కాదు, గొర్రె అమాయకంగా ఉంటుంది, తోడేలు చలాకి ఉంటుంది. పైన ఏముంది? చర్మం ఉంది, లోపల తోడేలు కాబట్టి చాలా చలాకి ఉంటుంది తోడేలు. మనం ఏమనుకుంటాం? ఇది గొర్రె అనుకుంటాం మనం. ఏమన్నా గొర్రె అంటే ఏం చేస్తాం? అంకుల్ కూసో, అంకుల్ ఏం కావాలి అంకుల్? లోపల ఏంటిది? అది తోడేలు. ఇంకోటి క్రూరం అంట, క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు వచ్చే ఉద్దేశములు సరైన ఉద్దేశములు కాదు. నేను ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే, నేను మొన్న దినాన దొడగానపల్లి వెళ్ళినప్పుడు దొడగానపల్లి దగ్గర సిగర్లపల్లి గేట్లు ఎక్కడెక్కడి నుంచో కూడి పడతాం కదా మనుషులు. సేవ బెంగళూరు నుంచి ఒకడు గ్యాంగ్ చేసుకొని, సులగిరి నుంచి వస్తాడు ఇంకోటి గ్యాంగ్ చేసుకొని, మొన్న మధ్యలో మాస్తి వాళ్ళు వచ్చి ముద్దుగురి మీద పడ్డారు. సేవ ఎలాంటి ఉద్దేశములు కలిగి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు? అబద్ధ బోధకులు. వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు వస్తారు వీళ్ళు? వాళ్ళు వచ్చేది మన దగ్గరికి వస్తారు, గొర్రెల దగ్గరికే వస్తారు. ఎప్పుడు వస్తారు? అపోస్తుల కార్యము 20:29. అపోస్తుల కార్యము, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఎప్పుడు వస్తారు? మా వీళ్ళు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? పాస్టర్ ఉన్నప్పుడు కాదు, పాస్టర్ లేనప్పుడు. ఎందుకు? కాపరి ఉంటే కాపరి కాపాడుకుంటాడు గొర్రెల్ని. కాపాడుకునే గొర్రెల కాపరి లేడు కాబట్టి గొర్రెలు ఒంటరిగా ఉన్నాయి కూడా తోడేళ్ళకి. అదే మంచి టైం కాపరి లేనప్పుడు. ఎందుకంటే కాపరికి కొంచెం బలం ఉంటుంది. అడుగుతా. మొన్న తిన్నాను నేను అక్కడికి ఊరికి పోయినప్పుడు ఒకతను అంటా ఉన్నాడు, సార్ ఒక 15 కార్లు వచ్చాయి, మీకు తెలియదా? నాకు తెలియదు. వాళ్ళు పోయింది ఎక్కడికి తెలుసా? మన ద్వారా ప్రభువుని నమ్మి, మన ద్వారా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళు ఒక గలాట, ఒక పెద్ద కోలాటం. 15 కార్లు. ఆయన నాకు మాట్లాడుతున్నప్పుడు, సార్ నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని చెప్పాను. నీకు తెలియకుండా ఎట్లా వస్తారు వేరే వాళ్ళు ఇక్కడికి? ఫోన్ చేసిన వెంటనే ఆయనకి ఫోన్ చేసి, బెంగళూరుకి ఫోన్ చేసి, ఇక్కడ ఒక చర్చ్ ఉంది మీకు తెలియదా? చర్చ్ కూడా ఎట్లా వచ్చింది మీరు ఇక్కడ అడిగింది. చర్చ్ ఉందా? నాకు తెలియదు అని చెప్పిన అంటాడు. పక్కనే చర్చ్ కనిపిస్తూ ఉంది, ఎట్లా తెలియకుండా ఏముంటుంది? ఎప్పుడు వస్తారు? మనకు తెలుసు. ఏమని తెలుసు? ఆ ఇద్దరు ఎవరింటికాడైతే వాళ్ళు ఈ యొక్క పండుగ లాంటి వాతావరణాన్ని కలిపి 10 మందిని పిలిచి వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఆ ఇద్దరు ప్రభుని నమ్మిన గొర్రెలే. వాళ్ళు ఏదో సంఘానికి వెళ్తారని తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలమ్మా? తెలిసినప్పుడు ఏం చేయాలా? వాళ్ళ దగ్గరికి పోవద్దు. వాళ్ళు గొర్రెల దగ్గరికే వెళ్తారు. వాళ్ళు ప్రభువుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళరు. ప్రభువుని నమ్మిన వారి దగ్గరికే ఎట్లా పోతారంట? గొర్రెల వేషాన్ని వేసుకుని వాళ్ళ లోపల తోడేళ్ళు వాళ్ళు. చూడమ్మా, పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించి కొరింథీ నుంచి కొంచెం పక్కకు పోయాడు అంతేమ్మా. కొంచెం పక్కకు పోయినప్పుడు ఏం జరిగింది చూడండి. 2 కొరింథీ 7:5 చదవండి. 2 కొరింథీ 7:5. మేము మసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. పౌలు అంటున్నాడు, ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను. వెలుపల పోరాటం అంటే ఏంటిది? ప్రభువుని నమ్మని వారి దగ్గర నుంచి మాకు పోరాటములు. లోపల ఏం భయం అమ్మా? లోపల పౌలుకి ఏం భయం? పౌలుకు తెలిసింది ఏమని తెలిసింది?
పౌలు లేని సమయంలో అబద్ధ బోధకులు కొరంతి సంఘం మీద పడ్డారని లోపల భయం. ఏం భయం? సంఘం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతున్నారో, విశ్వాసులు ఏమైపోతున్నారో, ఎవడు ఏ తోడలు వచ్చి లాక్కపోతుందో. వెలుపల పోరాటములు, లోపల భయములు. తోడేళ్ళు ఎప్పుడు వస్తాయమా? కాపరి లేనప్పుడు. చదవండి 2 కొరింథీ 11:20 చదవండి. 11:20. ఇదియును కాక సంఘములన్నిటిని గూర్చిన చింత. ఏం చింతమా? సంఘములన్నిటి గురించి చింత. కారణం ఏందిమా? పౌలు ఒక దగ్గర ఉన్నవాడు కాదు. పౌలు ఇక్కడ సంఘాన్ని స్థాపించి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే పౌలకు బాధ. నేను లేని సమయంలో ఏ తోడేళ్ళు వచ్చి గొర్రె చర్మం కప్పుకొని సంఘం మీద పడుతుందా? సంఘం అన్నింటిని కూర్చున్న చింత. మా జాగ్రత్త. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉండాలా. తోడేళ్ళ గురించి, పాస్టర్లు మనం చెప్పుకొని వస్తున్న తోడేళ్ళ గురించి, బద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారు? వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి? ఈ తోడేళ్ళ ఉద్దేశాలు ఏమిటి? ఈ అబద్ధ బోధకుల ఉద్దేశాలు ఏంటి? పాస్టర్లు లేని సమయంలో సంఘం మీద పోయి పడే వ్యక్తులు, విశ్వాసమైన వారు ముందే నమ్మిన వారి ఇంటికి పోయి మళ్ళా సువార్త చెప్పి మా దగ్గర రమ్మని చెప్తే వ్యక్తులు, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి? అపోస్తల కార్యం 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియదు. పౌలు అంటున్నాడు వారి ఉద్దేశాలే ఏమి? ఛాన్స్ చూస్తా ఉంటాయి. ఏంటిది? తోడేళ్ళు ఛాన్స్. ఏం ఛాన్స్? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా పౌలు? ఎప్పుడెప్పుడు పోదామా? మన జాగ్రత్త. వారికి ఏముండదమ్మా? మనం అనుకుంటాం అయ్యో గొర్రె కదా వచ్చింది, లోపల తోడేళ్ళు మందను వాళ్ళు కనికరించరు. మందని ఫుట్బాల్ ఆడుకుంటారు, కనికరించరు. కొన్నిసార్లు మనం ఎక్కడుంది తెలుసమ్మా? పాస్టర్ చూసుకుని పాస్టర్నేమో మనం తక్కువ చూస్తున్నాం. ఈ గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళకు మాత్రం సార్ కూర్చోబెడతాం. వాడు కనికరించడం మందని. ఇప్పుడు మన సంఘాన్ని వదిలిపోయిన వాళ్ళు చదవండి 30 చదవండి. అట్లనే మరియు చూడమా ఏంటంట వాళ్ళ ఉద్దేశం ఏంటమ్మా? ఏంటంటే ఉద్దేశములు ఈడ్చుకొని పోవాలి, సంఘమును చీల్చాలి. ఇప్పుడు మన సంఘం అక్కడి నుంచి దొడగనపల్లి సంఘంలో ఇద్దరు మన సంఘాన్ని వదిలిపోయారు. మా దొడగనపల్లి సంఘం మనకు అక్కడ ఎవరు స్థాపించింది? సంఘాన్ని మనం స్థాపించాము. సులగిరికి పోతారు అక్కడి నుంచి, బేరికేకి పోతారు అక్కడి నుంచి. ఇక నదుల దగ్గర కూడా పోలేరు. కారణం ఏంటిది? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు? సంఘమును వారు కనికరించరు. వారు శిష్యులు ఏం చేస్తారంట? వారి వెంట ఈడ్చుకొని పోతారు. మన సంఘంలో మనము జ్ఞానస్నానం ఇచ్చిన వ్యక్తులు ఈరోజు మనతో లేరు. కారణం ఏంటి? అబద్ధ బోధకులు. మనకు అనిపిస్తారు పాస్టరే అంటాం మనం, కానీ వాళ్ళు అబద్ధ బోధకులు. కారణం ఏంటి? మా ఒకవేళ వాడు సేవకుడైతే, వాళ్ళు నిజమైన సేవకులకు వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా నువ్వు ఏ సంఘానికి చెందిన వాళ్ళు ఆ సంఘానికి పో అని చెప్పాలా. కానీ చెప్పకూడదు. వాళ్ళు సంఘమును వారి వెంట ఈడ్చుకొని వెళ్తారు. ఒక్కరోజు మాస్కుల మేము ఎక్కడికి పోయాం? మేము ఆంధ్రాకి పోయాము. ఆంధ్రాకి పోయి 1 నెల ఉందాం అనుకున్నాం. వచ్చేసరికి ఎక్కడ బుద్ధుగుట్లో ప్రార్థన స్టార్ట్ అయింది. ఆమె ఎవరు? ఇంకొక ఆమె పేరు కాదు నాడిపురంలో విశ్వాసి రాజేశ్వరి, మన విశ్వాసి. ఏదో తప్పిపోయిన గొర్రె పిల్లలాగా అడుగు పెట్టింది ఎక్కడ? బాలుడులా. ఆ పాస్టర్ ఏం చెప్పాలా? ఏ సంఘం నువ్వు, నీ కాపురే ఎక్కడ, నువ్వు అక్కడికి పో అని చెప్పాలా. వచ్చింది కదా అమ్మ ఈడే ఉండు. పాప మళ్ళీ ఎటో బుద్ధి వచ్చి మళ్ళీ చర్చకొచ్చింది. మన చర్చ వస్తే మాకు తెలిసింది ఏంటిది? ఫోన్ చేసి తిట్టిందంట వాళ్ళ పాస్టర్ అమ్మ, నువ్వు పోతే నీకు షాక్ వస్తుంది. ఇదా పాస్టర్లు? అబద్ధ బోధకులు. వారి సంఘాన్ని వారు ఉపేక్షించరు, కనికరం ఉండదు. వారి వెంట లాక్కొని పోతారు, సంఘాన్ని చీల్చుతారు. మాకు తోడేళ్ళ పని ఏంటిదమ్మా? తోడేళ్ళ పని ఏంటిదంటే గుంపుగా ఉన్న గొర్రెలు ఏం చేస్తాయి? అవి చెదరగొడతాయి. తోడేళ్ళు గుంపుగా వచ్చి
జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళు విడగొడతారు సంఘాన్ని. క్రూరమైన తోడేళ్ళు వారు. అదే మాట యేసు ప్రభు కూడా అన్నాడు 7:17 క్రూరమైన తోడేళ్ళు మీ వద్ద, గొర్రె చెరం వేసుకొని క్రూరమైన తోడేళ్ళు. మా చూడనికి మాత్రం తెల్లబట్టలు వేస్తారు, చూడనికి మంచిగా మాట్లాడతారు. కానీ ఇంకోటి వాళ్ళు అసలు ఎలాంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉంటారు. చదవండి 2 పేతురు 2:3 చదవండి. 2 పేతురు 2:3. వాచండి ఏంటంటే వీరు అధిక లోబులు అంటే ఏంటిది? ధనాశ ఎక్కువ. ఎవరికి ధనాశ ఎక్కువ? ఎవరిమా? నాకేనా? అబద్ధ బోధకులకు, ఈ యొక్క గొర్రె చర్మం కప్పున్న ఈ తోడేళ్లకు డబ్బు పిచ్చి కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. గమనించండి, ఏంటిది మా మంజమ్మ? ఏంటంట? మిమ్మును బట్టి వారికి లాభం, మిమ్మును బట్టి వారికి లాభం. మొన్నటి దినంలో నా ముందు ఆ సిగర్లపల్లి గేట్కి బెంగళూరు నుంచి వచ్చిన టీంలో ఒక అతను ఫోన్ చేశాడు. ఎందుకు వస్తున్నారు ఇక్కడ చర్చ్ ఉంచుకొని, పాస్టర్ ఉంచుకొని ఎందుకు వస్తున్నాడు అంటే అంటాడు, మీకేం లాభం అంటే, మాకేం లాభం లేదు, మేము వారిని మన తిరుంబు కాకన్నాను వస్తున్నాను. వాళ్ళని బుద్ధులు మార్చడానికి మేము లేమా అక్కడ? చిన్న మనం లేమా? బుద్ధులు మార్చడానికి ప్రతిరోజు అక్కడ ఒక కాపరి ఉన్నాడు. ప్రతిరోజు ఒక కాపరి వెళ్ళి దర్శిస్తున్నాడు. నువ్వు బెంగళూరు నుంచి నువ్వు ఏ నెలకో 2 నెలలకో వచ్చి నువ్వు బుద్ధి మారుస్తున్నావా? వ్యాపారం చేస్తారు వాళ్ళు. ఏం వ్యాపారమ్మా? ఏం వ్యాపారం? వాళ్ళకి ఒక 100 రూపాయలు వాళ్ళకి వస్తే 10 రూపాయలు భిక్షం వేస్తారు, 90 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు. ప్రేమ. అక్కడ కాపరికి ప్రేమ లేదా? మా మీ మీద ప్రేమ లేదా? వాళ్ళు వచ్చేది ఎక్కడికి? మీ దగ్గరికే. కొంచెం బలహీనమైతే ఇక్కడ బేరికలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో బేరికే చుట్టుపక్కల ఉన్న సంఘాల ప్రతి సంఘం నుంచి అక్కడ అందరూ ఉన్నారు. అర్థమైందా? బేరికే చుట్టుపక్కల ఉన్న చర్చిల్లో ప్రతి సంఘం నుండి అక్కడ ఒక్కొక్కరు ఉంటారు. మన చర్చ్ నుంచి ఉంటారు. ఒక అతను అంటాడు, మనషే పాస్టర్, ఆయన అంటాడు, అన్న నేను చెప్పినాక మాట్లాడుతుంది మా విశ్వాసంలో 3 పేరు, 3 పోయి ఉన్నారు. నా 50 మంది పోయారు రోజులు. ఎన్ని గొర్రెలు? 50 గొర్రెలు ఎత్తుకుపోయాడు ఆయన అక్కడికి. వాళ్ళు మందను వాళ్ళు ఉపేక్షించరు, చీల్చుకొని పోతారు. వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? డబ్బు. మీరు కాదు వారికి కావాల్సింది, మీ డబ్బు మిమ్మల్ని పెట్టుకొని వారు వ్యాపారము చేసుకుంటారు. కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు అది అవసరం లేదు. వాళ్ళ బోధ కూడా సరిగ్గా ఉన్న. చదవండి ఇర్మియా 23:21 చదవండి. ఇర్మియా 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు. నేను వారితో మాట్లాడకుండినను నేను చెప్పకున్నాను వారు ప్రకటించేదరు. ఏం చేస్తారంట? దేవుడు చెప్పకున్నా వాళ్ళు ప్రకటిస్తారంట. అబద్ధ బోధకులు ఎట్లా ప్రకటిస్తారంట? ఇర్మియా 6:14 చదవండి. ఎట్లా ప్రకటిస్తారంట వాళ్ళు? సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. పైపైన మాత్రమే. సమాధానం లేని సమయంలో వీరు ఎలాంటి వారు అంటమా? వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్త. వారికి దేవుని పట్ల వాళ్ళకి మర్యాద ఉండదు, దేవుని పరిచర్య పట్ల మర్యాద ఉండదు, దేవుని వాక్యం పట్ల వారికి మర్యాద ఉండదు. ఎందుకు చెప్తున్నాడు దేవుని వాక్యం పట్ల మర్యాద ఉండదు అని అంటే, సంఘము అక్కడ ఉన్నాక అక్కడే పోయి ఎవరైనా సేవ చేస్తారా? చర్చ్ ఉన్నాక సేవ చేస్తే ఎక్కడ సేవ చేయాలా?
ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ ప్రభువుని గురించిన మందిరం లేదో అక్కడ పరిచర్య చేయాలి కానీ ఉన్న దగ్గర కాదు. చదవండి, పౌలు ఏమంటాడు? రోమా 15:20. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియబడలేదు. ఎక్కడైతే యేసు ప్రభు గురించి తెలియదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపాలని మిక్కిలి ఆశ గలవాడునై ఉండి కలాపను కలిగించి. ఎక్కడంటమా? ఎక్కడైతే క్రీస్తు నామం తెలియదో అక్కడ నేను ప్రకటిస్తాను. వీళ్ళు పోయేది ఎక్కడికండి? తెలిసిన వాళ్ళందరికీ. 15 సంవత్సరం నుంచి మందిరం ఉంది, వాళ్ళు వచ్చి ఆడే పడతారు. ఇంకో వేరే ఊర్లో పడడానికి నీకు ఎందుకు ఆడపడుతున్నావు? ఎందుకు ఆడపడుతున్నావు అంటే అమాయకమైన గొర్రెలు అవి. ఒక మాట, కరచంద్రం బొమ్మని చెప్పండి వాళ్ళని, పోతారా? కరచంద్రం పోతారా? దంచుతారు కరచంద్రం పోతారు. ఇంకా వేరే ఊళ్ళో బొమ్మని చెప్పండి, సిగర్లపల్లి కానీ లేకపోతే ఏమా తల్లిగుళ్ళపల్లి కానీ ఏమైంది అక్కడ దంచుతారు. మా వారి యొక్క పరిచర్య వాక్యానికి సరి అయిన పరిచర్య కాదు, వారి వాక్యానికి వ్యతిరేకమైన పరిచర్యలు వారు చేస్తారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క బోధనను బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏమని, గొర్రెలా లేకపోతే తోడేళ్ళ, నిజమైన బోధకులా అబద్ధ బోధకులా. వాక్యం అంటుంది మనం ఏం చేయాలంట, ఈ మత్తయి 7:15 ఏమంటున్నాడ? 15 ఏమంటున్నామా? జాగ్రత్త పడాలంట. ఏం పడాలమ్మా? జాగ్రత్త పడాలి. పాపం గేట్లో ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు? ఎవరిని వాడుకుంటారు తెలుసా? మనల్ని వాడుకుంటారు, మన విశ్వాసాలనే. ఏమని వాడుకుంటారు? మేము వస్తున్నాము, మీ ఊరిలో ఎంతమంది ఉన్నారో అందరు లిస్ట్ కావాలి. పాపం వీళ్ళకి ఖుషి. ఎవరికి? గేట్లో పేపర్ పట్టుకొని తిరుగుతారు ఇంటింటికి. పక్కన ఇంకో గొర్రె, మన గొర్రెని మళ్ళా ఇద్దరు తిరిగి అఫ్కోర్స్ ఈ గొర్రెంటే మళ్ళీ బిచ్చి బాబు అనుకోకండి, ఎందుకంటే మన యూట్యూబ్లో వస్తుంది కదా. నేను అంటే వేరే రకంగా మన వాళ్ళే పనిచేసేది ఎవరి కొరకు? అబద్ధ బోధకుల కొరకు. ఇంటింటికి పోయి లిస్ట్ ఎత్తుకొని వస్తే ఒక బ్యాగ్ బియ్యం ఇస్తారు. జాగ్రత్తగా నువ్వు లేకపోతే ఏమవుతుంది? రేపు పొద్దున్న నువ్వు కూడా మనం వదిలేసి నువ్వు అడిగి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఎట్లా దొడ్డమైన పిల్లల నుంచి స్కూల్కి తిరిగిపోతారు. ఆ చర్చకి అర్థం కాదు. కానీ నిజమైన బోధకుడు, ప్రేమించే బోధకుడు అయితే ఏం చేస్తామా? మీ పక్కనే చర్చ్ ఉంది కదమ్మా, ప్రభుని నమ్ముకున్నామా, నా పని అయిపోయిందమ్మా, పక్కన చర్చికి వెళ్ళిపో, అది చెప్తారు వాళ్ళు. జాగ్రత్త. అబద్ధ పాస్టులతో మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమంటున్నాడు? 1 యోహాను 4:1 చదవండి. 1 యోహాను 4:1. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ఆత్మను నమ్మక. గమనించండి చాలా జాగ్రత్తగా. ప్రతి ఆత్మ అంటే అర్థం ఏంటిదమ్మా? పద్మ, ప్రతి ఆత్మ అంటే అర్థం ఏంటిది? ప్రతి పాస్టర్ని నమ్మక. మనం ఏం చేస్తాం? అన్నా ಅವ್ರು ಬಂದಿದ್ದಾರೆ ಅನ್ನ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನ ಪ್ರೇಯರ್ అన్న. ఎంత శక్తి ఉందన్నా, ఏం శక్తి ఉందన్నా, ఇట్లా అనేసరికి అంత పడిపోయారన్నా. అంత బలం ఉందన్నా. నీకేం లేదు, నీకు జ్ఞానం లేదు, పరీక్షించే తెలివి లేదు నీకు. ప్రతి పాస్టర్ని నమ్మొద్దంట. ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో నువ్వు పరీక్షించాలా. ఏం పరీక్షించాలా? ఈ పాస్టర్ కరెక్ట్ పాస్టరా కాదా? మనకెక్కడుందమ్మా పరీక్షించే తీరిక? ఎవడొచ్చినా మనం చేరేస్తాం, కూర్చోవాలి చెప్పేసి. జాగ్రత్త. రెండోదేంటమ్మా? పరీక్షించు. ఎట్లా పరీక్షిస్తావు?
నువ్వు పరీక్షించాలంటే నీకు వాక్యం తెలివి గుర్తుండాలా. నీకు వాక్యం తెలియకపోతే నీకు పరీక్షించే కాదు. నీకు పరీక్ష కాకపోతే ఏం చేస్తావు? ఓ ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్కే ఎక్కువ శక్తి ఉంది. ఇప్పుడు ఒక మాట, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు పరీక్షించాలి. అపోస్తుల కార్యం 20 చదవండి. అపోస్తుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, కాపర్లతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నా కాపర్లతోటి శైలా కాపర్లతో ఏమంటున్నాడు? ఆ తోడేళ్లను గురించి మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. అదే విధముగా ఏంటంటారు? ఏమంటమా? ఏమన్నాడు? మందను గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అంటే అర్థమేంటిది? ఉందా అక్కడ? ఏమనుంది? ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా అంటే అర్థమేంటిది? మీరు తోడేళ్ల నుంచి కాపాడుకోవాలా. ఎవరిని కాపాడుకోవాలా? విశ్వాసం తోడేళ్ళ నుంచి. అంటే పాస్టర్ జాగ్రత్తగా ఉండాలా. పాస్టర్ సంఘాన్ని కూడా ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి తోడేళ్ళ నుండి. కొన్నిసార్లు చెప్తే ఏమనిపిస్తుంది? అమ్మ పోకండమ్మా అంటే ఎందుకు ఈయన కుళ్ళేమో అందుకే పోవు బాబా పోద్దంటా ఉన్నాడు. ఎందుకు పోవద్దు అంటామంటే మంచి సంఘాలు అయితే మంచి బోధ ఉంటే మేము పొమ్మంటాం. బెంగళూరులో మన పిల్లలు పంపించాను నేను, లావణ్య అండ్ శోభాని. పిల్లలు అక్కడ పనిచేస్తున్నప్పుడు ప్రతి చర్చికి పంపించలే. చర్చిలు ఏ చర్చ్ మంచిదా అని చూసే ఆ చర్చికి పంపించిన. తర్వాత అందరు అంకుల్ మాకు పోనీ కాదు, ఎందుకమ్మంటే 4 గంటలు అంకుల్ చర్చ్. ఎందుకు పంపించాలంటే అక్కడ వాక్యం ఉండదండి. మా కాపరిగా మా బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. ఎక్కడి నుండి? మా క్రూరమైన తోడల నుండి మిమ్మల్ని కాపాడుకునేది. చదవండి యోహాను సువార్త 2:21-16. యోహాను సువార్త 21:16. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని రెండోసారి అతన్ని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుము కాపాడు. ఏం కాపాడమ్మా? నా మందిరమును, నా బిడ్డలను, నీకు ఇచ్చిన ఆ సంఘమును నువ్వు కాపాడే బాధ్యత కాపరిగా ఉంది. మిమ్మల్ని కాపాడే పని మా. అందుకే మీకు ప్రార్థించేది. అందుకే ఎక్కడికైనా పోతే ఎక్కడికి వెళ్ళారమ్మా అడిగేది. మొదటి పేతురు 5:2. వలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దురలాభాపేక్షిత కాక సిద్ధ మనసుతోను మీ మధ్యలో దేవుని మందను పై విచారణ చేయొచ్చు. దానిని కాయుము. కాపాడాలా? ఎవరి బాధ్యత అండి? ఎవరి బాధ్యత? ఏమన్నా మిమ్మల్ని కాపాడే బాధ్యత ఎవరిది? మేము కాపాడుకోవాలి. అందుకే చెప్తాం, పాపము ఉండట్లమ్మ ఇది రాదు. ఎందుకు రావట్లేదమ్మా అంటే అన్న మాస్టర్ నుంచి వస్తున్నా చిన్నగా మాడతాడు అన్నారు. పోకమ్మ అక్కడికి. మన పద్మమాత్రం వచ్చేది అంటే పోకు. ఎందుకు? బోధ వంకర బోధ అక్కడిది. కాబట్టి కాపాడుకోవాలి. పాస్టర్లు అన్న మాస్క్ పోతారు. కాపాడుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మొదట సేవకులు ఏం చేయాలండి? వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలి అబద్ధ బోధకుల నుంచి. రెండోదిగా పాస్టర్ ఏం చేయాలంటే ఈ అబద్ధ బోధకుల నుంచి, ఈ తోడేళ్ల నుండి మందను కాపాడుకునే బాధ్యత పాస్టర్ది. తర్వాత పాస్టర్ ఏం చేయాలి? అపోస్తుల కార్యము 20:28 కంటిన్యూ చేయండి.
28 చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఓకే కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చి ఓకే కాయాలి మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత ఓకే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. ఓకే వారు మందను కనికరింపరు. ఓకే మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని అక్కడ మేపు అని ఉందా? అపోస్తలుల కార్యం 20 ఫీడ్ అని ఉందా ఇంగ్లీష్లో? ఉందా అక్కడ? ఓకే కాయుటకు మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచును గురించి మీ మటు జాగ్రత్తగా ఉండుడి. ఇంగ్లీష్ చదవండి మేడం. ఇంగ్లీష్లో ఓకే చదవట్లే. I know that after my departure, fierce wolves will come in among you, not sparing the flock. And for among your own selves will raise men speaking twisted things to draw away the disciples after them. Therefore be alert, remembering that for 3 years I did not cease night. Okay, 32 చదవండి. ఇప్పుడు దేవుడికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి ఆయన కృపావాక్యమునకు. రెండవది ఏ విధముగా అక్కడ మనం చూస్తున్నా వాక్యములో సంఘాన్ని పెంచాలి. మొదట సంఘాన్ని కాపాడుకోవాలి అబద్ధ బోధకుల నుంచి. రెండవది ఎట్లా పెంచాలంట? వాక్యముతో పెంచాలి. ఎందుకంటే సరి అయిన వాక్యము వారు ఏం చేస్తున్నా అబద్ధ బోధకుల నుంచి వారు కాపాడుకోవడానికి వీలవుతుంది. చూడండి ఇక్కడ ఏమంటాడు? మీలో నుంచే వస్తాడన్న తోడలు ఎక్కడికి వస్తాడమ్మా? మీలో నుంచే వస్తారు. కాబట్టి వాక్యమును వారికి ఇవ్వాలి భోజనముగా. చదవండి 8వ అధ్యాయము యోహాను 21:15. యోహాను 21:15. వారు భోజనం చేసిన తరువాత ఓకే యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోనా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మేపు రెండోదేమా మొదట కాయమని చెప్పాడు యేసు ప్రభు. రెండోదేమా మేపు. పౌలు అదే అంటున్నాడు, వారికి వాక్యముతో వారిని మేపండి. ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు దేనితో మేపుతారు? మేపడం ఏ విధంగా మేపాలి? చదవండి మా 1 పేతురు 2:2. ఏ విధంగా మేపాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే శిశువులను కొత్తగా పుట్టిన బిడ్డలను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మా పాలంటే ఏం పాలు తాగాలమ్మా పెరగాలంటే? ఏ పాలు? ఏం పాలు? వాక్యం అనే పాలు. యేసుప్రభు అన్న గొర్రెలను మేపు. పౌలు అంటున్నాడు వాటిని ఫీడ్. వారికి మేపు. గొర్రెలను కాపాడుకునే బాధ్యత ఈ అబద్ధ బోధకుల నుండి ఏంటిదండి? పాస్టర్ను కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? ఇంకొకటి వారి సరి అయిన బోధ. మేపు. మేము మీకు వాక్యాన్ని మేపొచ్చేమో. అబద్ధ బోధకులు ఏం మేపుతారు బాబు కాంతరాజ్?
ఏమా అబద్ధ బతుకులు ఏం చెప్తారు? ఇంకా అబద్ధ బతుకులు ఏం చెప్తారు? బియ్యం బ్యాగ్ చెప్తారు, బస్తా బ్యాగ్. చదవండి అక్కడ పోలండి, ఏది సిరిలపల్లి గేట్లకు చూడండి, లిస్ట్ వస్తుంది. 1 కేజీ నూనె, బియ్యము, పప్పులు. అబద్ధ బోధకుల యొక్క మేపు అది. ఆ మేపు గొర్రెలు ఏం చేస్తాయి? తలుక్కు మెల్లగా ఉచ్చులోకి వెళ్ళిపోతాయి. మరి పాస్టర్ ఏం చేస్తారో మీ పాస్టర్ వేసేది అది. ఇంకొకటి, నిజమైన దేవుని సేవకులుగా ఉన్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళు వాక్యంతో పాటు మిగతావి కూడా చూసుకుంటారు. కానీ ఆ బోధకులు, అబద్ధ బోధకులు కేవలం మేక ఎర వేస్తారు. మిమ్మల్ని బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా? పబ్బం గడుపుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. 1 పరీక్షించాలి. 2 పాస్ట్ ఏం చేయాలి బాబు? కాంతరాజ్ పాస్ట్ ఏం చేయాలా? ఆయనను కాపాడుకోవాలా, మిమ్మల్ని కాపాడాలి, మీకు సరి అయిన వాక్యమును అందిస్తూ దాంట్లో కాపాడాలి. ఇప్పుడు చివరిదిగా ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం. మత్తయి 10:16. మత్తయి 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు. ఇప్పుడు ఒక మాట, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. చాలండి. అక్కడ ఎవరు పంపిరు, ఇక్కడ ఎవరు పంపుతున్నారు? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఇంతకుముందు తోడేళ్ళు వచ్చినా కదా, ఆ తోడేళ్ళని ఎవరు పంపించారు? ఓకే, ఆ తోడేళ్ళని దేవుడు పంపాల. ఆ తోడేళ్ళు ఎక్కడికి వచ్చినాయి? గొర్రెల్లోనికి వచ్చాయి. ఇప్పుడు మత్తయి 10లో యేసు ఏమంటున్నాడు? గొర్రెలను ఎక్కడ పంపిస్తుందంట? తోడేళ్ల మధ్యలోకి పంపిస్తుందంట. తోడేళ్ళు మన మధ్యలో ఎట్లా ఉన్నాయి? అబద్ధ పాస్టర్లు, అబద్ధ బోధకులు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము కూడా తోడేళ్ల మధ్యలోనికి మనల్ని. ఈ తోడేళ్ళు ఎవరు అంటే యేసుని నమ్మని వారు. ఈ తోడేళ్ళు ఎవరమ్మా? అందుకే ఇప్పుడు చూడండి, రాజస్థాన్లో చట్టం వచ్చింది. ఏ చట్టం? మత మార్పిడి చేస్తే, బియ్యం ఇస్తే, ఉప్పిస్తే, పప్పిస్తే సత్యదాకా జైలు, ₹1,00,00,000 జరిమానా. మొన్న ఎక్కడమా? కేరళ నుండి 2 నన్స్ ట్రైన్లో ఉట్టిని ఒక ఆమె తీసుకుని పోతా ఉన్నారు. ఉట్టిని తీసుకుపోతా ఉన్నారు. గుంపంతా వచ్చి దడ వేసేసి స్టేషన్లో జైలు వేసేసి. తోడేళ్ళు నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నా. లోకము తోడేళ్లతో ఉన్నదే. మొన్న రోజు సీర్లపల్లి అనే ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక 2-3 మాట్లాడుతుంటే నేను వాళ్ళతో ఉన్నా. సువార్త దేశం గురించి చెప్తా ఉన్నా. ఒక అతను వచ్చిండు. ఒకతను రాగానే తెలియమా ఇది యారు? ఆ సీర్లపల్లి గేట్లు అందరికీ యెహోవా గురించి ఎంతోమంది మారిపోయారు అని చెప్పండి. ఆయన అంటాడు, తెలుసు శుద్ధ విజ్ఞానం చేస్తాడు. శుద్ధ విజ్ఞానం చేస్తాడు. తోడేళ్ళు గొర్రెల మధ్యని మనల్ని తోడేళ్ల మధ్య పంపించాడు. కాబట్టి ఎక్కడున్నాడు కదా ఈ తోడేళ్ల మధ్య? తెలివిగా మనం ప్రవర్తించాలి. తెలివిగా అంటే అర్థమేంటిది? నిన్ను పట్టుకపోయి జైలు వేస్తారని చెప్పి తెలితే ఏం చేయాలి? అక్కడికి పట్టుకొని చెప్పుకోవాలన్నా? నిన్ను కొట్టే ప్లాన్ వేస్తున్నాయి మా తోడేళ్ళు ఊర్లో. మనం ఏం చేస్తామా? తెలివిగా మీరు ప్రవర్తించాలి తోడేళ్ళ దగ్గర. తర్వాత నిష్కపటము, పరిశుద్ధముగా మీరు లోకంలో మీరు బ్రతకాలి. తెలివిగా బ్రతకాలి లోకంలో, మీ ఊరిలో పరిశుద్ధంగా బ్రతకాలి మీరు మీ ఊళ్ళో. 2 విషయాలు మనం చూసుకుందాం. తోడేళ్ళు 2 రకాల తోడేళ్ళు. ఒక తోడేళ్ళు ఏంటిది? మన ప్రభువుని నమ్మిన తోడేళ్ళు ఉన్నాయి. ప్రభువుని నమ్మిన తోడేళ్ళు మన లోపలికే వస్తాయి. ప్రభువుని నమ్మిన తోడేళ్ళ దగ్గరికి యేసు మనల్ని పంపిస్తూ ఉన్నాడు. 2తో కూడా మనం ఎట్లామా?
జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆత్మను పరీక్షించండి. ఎవడు పడితే వాడు అంతే అనాలి కదా. పాస్టర్ అని చెప్పండి లేదు, ఎవడు పడితే వాడు అనాలి. ఎవడు పడితే వాడు వచ్చేసి అంటే ఒప్పుకోకపోవడం కాదు. నిజమైన ఆత్మనా కాదా జాగ్రత్త, పరీక్షించు. పరిశుద్ధముగా ఉందాం, తెలివిగా మనం బ్రతుకుతాం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుంటాము. తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్నాను ప్రభు. మీరు అప్పుడే చెప్పారు, అనేకమైన అబద్ధ బోధకులు లోకంలోనికి వెళ్ళి వచ్చి ఉంటున్నారు. గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళు, ప్రభు క్రూరమైన తోడేళ్ళు మా మధ్యలో ఉన్నాయని, సంఘమును ఉపేక్షించవు, కనికరించవు, సంఘమును చీల్చేస్తాయి, వారి వెంట లాక్కుని వెళ్తాయి. కాబట్టి వారిని బట్టి మేము జాగ్రత్తగా, వారి యొక్క ఉద్దేశాలను బట్టి, వారి బోధనను బట్టి, వారి పరిచయను బట్టి మేము జాగ్రత్తగా మేము ఉంటకు సహాయం చేయండి. మీ బిడ్డలు దీవించండి, తమను తాము కాపాడుకొనొచ్చు. వారి ప్రభా నీకు మాదిరిగా నీ వాక్యం ఎదుటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తాం. ఈ బిడ్డలను దీవించి ఆశ్రయించండి. ఎవరు రాలేకపోయిన జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారిని కూడా ఇంకొక తరం తీసి నడిపించమని ప్రార్థించి ఏసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ కన్య సహవాసం వచ్చిన అందరికీ ఇప్పుడు నేను సదాకాలం తోడై నడిపించున్నాను.